'పడక్కులం' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. సినిమా స్టార్టింగ్‌లో ఒక పవర్‌ఫుల్ వస్తువు ఉందని చెప్పినప్పుడు ఈ సినిమా కొంచెం గ్రాండ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటదేమో అనిపించింది. కానీ వెంటనే సినిమాని కాలేజీలో నలుగురు ఫ్రెండ్స్ దగ్గరికి షిఫ్ట్ చేశారు. ఇంక అక్కడ తీసుకురాగానే ఏమనిపించిందంటే ఈ లైన్‌ని కొంచెం సింపుల్‌గానే చెప్తారేమో అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక కాలేజీలో ఒక సార్ దగ్గర ఒక వింత వస్తువు ఉంటది. ఆ వస్తువు ఆయన దగ్గర ఉండడం వల్ల మనుషుల్ని కంట్రోల్ చేస్తా ఉంటాడు. ఇంకా ఆ వస్తువుని ఆ కాలేజీలో ఉండే నలుగురు స్టూడెంట్లు చూసి ఆ వస్తువుని ఆ సార్ దగ్గర నుంచి కొట్టేస్తారు. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా. ఇంక ఈ పాయింట్‌ని ఫస్ట్ హాఫ్‌లో సింపుల్‌గానే చూపించారు కానీ, ఆ స్టూడెంట్‌కి ఏమవుద్ది? అందులోంచి బయటికి ఎలా వస్తాడు? అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే బావుంది. అలాగే సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్‌గానే అనిపించింది. కాకపోతే సినిమా ఇంటర్వల్ టైమ్‌కొచ్చేసరికి ముగ్గురు క్యారెక్టర్‌ల బాడీలు షిఫ్ట్ అవుతాయి. అలా షిఫ్ట్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్‌లో క్యారెక్టర్ మాట్లాడుతుంటే, ఆ మాటలు మాట్లాడేది లోపల ఉన్న వేరే క్యారెక్టర్ కదా! అని ప్రతిసారి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా గుర్తుపెట్టుకోవాల్సొచ్చింది. ఇంక సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లకు సంబంధించిన క్యారెక్టరైజేషన్స్‌ని, వాళ్ళ ఎమోషన్స్‌ని అయితే చూపించడానికి అస్సలు ట్రై చేయలేదు. వాళ్ళంతా ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారు. ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలి? దానికి సంబంధించిన సీన్స్‌నే చూపిస్తూ వచ్చారు. ఇంకెలాంటి పాయింట్ ఉన్న కాలేజీ అంతటిని ఇన్వాల్వ్ చేయకుండా, నలుగురు స్టూడెంట్‌లని, ఇద్దరు సార్‌లని మాత్రమే సినిమాలో మెయిన్‌గా చూపించారు. ఇంక సినిమాలో క్యారెక్టరైజేషన్స్ గనక క్లియర్‌గా చూపిచ్చుంటే, ఆ క్యారెక్టర్ ఎందుకలా చేస్తుంది అనే దానికి ఒక రీజనింగ్ ఉండేది. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. అలాగే మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ బానే చేశారు. ఇంక ఫైనల్‌గా ఈ సినిమాలో బాడీని కంట్రోల్ చేయడం, బాడీలు షిఫ్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్‌ని ఆరుగురు క్యారెక్టర్లతో కొంచెం ఫన్‌తో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా బానే చూపిస్తారు. ఇలాంటి సినిమాని చూస్తున్నామని గనక చూస్తే ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.